అధికారం కాంగ్రెస్ ది. ఆ జిల్లాలో హస్తం పార్టీకి ఉన్నది ఒక్కడే ఎమ్మెల్యే. ఇంకేముంది, ఇదే సందని. అంతకు మించి హల్చల్ చేస్తున్నారట కమలం లీడర్లు. సీఎం మంత్రుల జిల్లాకు వస్తే చాలు ఆ బీజేపీ ఎంపీ మరో కమలం పార్టీ ఎమ్మెల్యే అయితే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. ఆ జిల్లాలో అధికార పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేలు ఎక్కడా తెర మీద కనిపించనంతగా హడావిడి చేస్తున్నారంట. పైగా అధికార పార్టీ నేతలకు మించి సీఎం మంత్రులను పొగిడేస్తూ హస్తం నేతల టూర్లలో కమలం లీడర్లు జోరు అంటూ చర్చకు దారితీస్తున్నారట. ఇందుకు ఏ జిల్లాలో ఈ పరిస్థితి? ఎవరా బీజేపీ నేతలు? సీఎం మంత్రుల టూర్లలో బీజేపీ లీడర్ల హల్చల్. అధికార పార్టీ ఎమ్మెల్యేను మించి హడావుడి. రిసీవింగ్ నుంచి సెండ్ ఆఫ్ వరకు వాళ్లదే హల్చల్. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై చర్చ. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ప్రజా ప్రతినిధుల తీరు అధికార కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తోంది. గత ఏడాది కాలంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీఎం సహా మంత్రులు ఎవ్వరు వచ్చినా కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తెగ హడావిడి చేసేస్తున్నారట. స్వాగతం పలకడం మొదలు ఆ నేతల కాన్వాయిలోనే తిరుగుతూ పర్యటన ముగిసి సాగనంపే వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారట. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుతో జిల్లా కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో పాటు ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట. కనీసం తమ అగ్ర నాయకులకు శాలువా కప్పి బొకే ఇచ్చి సన్మానం చేద్దామని అనుకున్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ముందు వరుసలో ఉండడం, వారి తర్వాతే జిల్లా హస్తం నేతలకు అవకాశం రావడం నిరాశకు గురి చేస్తోందట. అంతేకాదు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తికి లోనవుతోందట. ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనల సందర్భంగా సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆకాశానికెత్తడంతో వాళ్ళిద్దరిపై పోటీ చేసి ఓడిన హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సహా ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు ప్రభుత్వ పెద్దలతో హెలికాప్టర్లలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే చక్కర్లు కొట్టడం జనాలలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయలుదేరగా ఆయనతో పాటు పట్టుబట్టి హెలికాప్టర్ ఎక్కారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మంత్రి వద్దని వారించిన పాయల్ శంకర్ హెలికాప్టర్ ఎక్కి చక్కర్లు కొట్టడం చర్చనీయాంశం అయింది. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవహార శైలి కాంగ్రెస్ నేతలను మించిపోతోందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఈ బీజేపీ నేతల హడావిడి చూస్తుంటే అసలు కాంగ్రెస్ లీడర్లము తామా లేక వాళ్లా అనే డౌట్ వచ్చేస్తోందట. ప్రతిపక్షంలో ఉండాల్సిన నేతలు తమ అధికార పార్టీ నేతలతో కలిసిపోయి తిరుగుతూ ఉంటే ఇక తమ రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ, 1 ఎంపీ సీటు ఉంటే అందులో 4 ఎమ్మెల్యే సీట్లను, ఓ ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. మిగిలిన 1 సీటును కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జిల్లాలో బీజేపీ అంత బలంగా ఉండి పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించాల్సిన నేతలు సీఎం మంత్రుల పర్యటనల్లో అత్యుత్సాహం చూపించడం కమలం క్యాడర్కు కూడా నచ్చట్లేదట. ఇదే జిల్లాకు చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఏకంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి వార్తల్లోకెక్కారు. ఇలా నేతలంతా సొంత ఎజెండాగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ కానీని మోస్తున్నారని కార్యకర్తలు రగిలిపోతున్నారట. అటు కాంగ్రెస్ నేతల పరిస్థితి అయితే పవర్లో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో తెలియని పరిస్థితి అంటున్నారు. తమ పార్టీ సీఎం, మంత్రులు, విపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం కూడా తమకు ఇవ్వట్లేదని మదన పడుతున్నారట. బీజేపీ నేతలే కాంగ్రెస్ కు దగ్గర కావాలనుకుంటున్నారో లేకపోతే కాంగ్రెస్ పెద్దలే కమలం లీడర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారో అనేది ఎన్నికల టైం వస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదంటున్నారు కాంగ్రెస్, బీజేపీ క్యాడర్.